Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సంగీత విద్వాంసురాలు శ్రీమతి ముట్నూరి పావని గారు. వారితో మాట్లాడి ముఖ్యంగా మనకిప్పుడు మన నూతన సంవత్సరము, మన తెలుగు నూతన సంవత్సరం ఉగాది రాబోతోంది. మరి ఉగాదికి సంబంధించిన విషయాలన్నీ కూడా అమ్మ మాటల్లో అడిగి తెలుసుకుందాం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మరి ఇంకెందుకు ఆలస్యం, అమ్మతో మాట్లాడేద్దాం. అమ్మ, మీకు ఉగాది శుభాకాంక్షలమ్మా. ఆశీస్సులు నూతన సంవత్సర ఆశీస్సులు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి వీడ్కోలు చెప్తూ రాబోయే మన నూతన సంవత్సరం పరాభవనామ సంవత్సరాన్ని స్వాగతిస్తూ మీరు ఎలాగో పాటలు అదరగొడతారు. ఒక పాటతో మనం ప్రారంభిద్దామమ్మా. పాత సంవత్సరానికి ఏమో వీడుకోలు చెప్తూ నూతన సంవత్సరానికి నీ ఆహ్వానిస్తూ మనం అందరం ఉగాది పండగను చక్కగా చేసుకోవాలని కోరుకుంటూ అందరినీ ఆశీర్వదిస్తూ చెప్తున్నా. స్వాగతం స్వాగతం, అక్కడెక్కండి. స్వాగతం స్వాగతం నవయుగాదికి స్వాగతం, స్వాగతం స్వాగతం నవయుగాదికి స్వాగతం, యుగావతారికి స్వాగతం, యుగావతారికి స్వాగతం, వసంత శోభకు స్వాగతం, నవ వసంత శోభకు స్వాగతం, స్వాగతం స్వాగతం. మావి చివురుల మందహాసముతో విరిసిన మల్లెల పరిమళాలతో, మావి చివురుల మందహాసముతో విరిసిన మల్లెల పరిమళాలతో, నవశోభలతో వచ్చను పరాభవ, నవశోభలతో వచ్చను పరాభవ, శుభములనీయగా సుమధుర స్వరముతో, శుభములనీయగా సుమధుర స్వరముతో, స్వాగతం 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 స్వాగతం. సర్వే జనాః సుఖినో భవంతని సర్వదేవతలు దీవెనలీయగా, సర్వే జనాః సుఖినో భవంతని సర్వదేవతలు దీవెనలీయగా, కోయిల పాడెను మాండురాగమున నింబ కుసుమాల నీరాజనాలతో, నింబ కుసుమాల నీరాజనాలతో, స్వాగతం 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 నవయుగాదికి స్వాగతం, యుగావతారికి స్వాగతం, వసంత శోభకు స్వాగతం, నవ వసంత శోభకు స్వాగతం, స్వాగతం స్వాగతం. దీనికి కథ ఏమిటంటే, అసలు దీని పుట్టుపూర్వోత్తరాలు, అసలు ఉగాది ఎట్లా ఆరంభమైంది అనే దానికి వచ్చేటప్పటికి, బ్రహ్మగారికి ఒక రోజు అయితే ప్రళయం వస్తుందని చెప్పుకున్నాం కదా. అవునమ్మా. బ్రహ్మగారికి, మనకైతే రోజుకి 24 గంటలు, బ్రహ్మగారికి ఒక రోజు అంటే 864 కోట్ల సంవత్సరాలు ఒక రోజు ఆయనకి. బ్రహ్మగారికి 864 కోట్లు సంవత్సరాలు. అది అవ్వగానే ప్రళయం వచ్చేస్తుంది. అవును. ఆ ప్రళయం అంతా తగ్గిపోయిన తర్వాత బ్రహ్మదేవుడు మళ్ళీ సరిగ్గా ఈ చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సృష్టి ప్రారంభించాడు. దాని ఆ రోజుల్లో అంతా యుగాలు యుగాలు అనేవాళ్ళు కాబట్టి యుగ యుగాదిగా పాడుకుంటాము. యుగ యుగానికి భగవంతుడి అవతారాలు కూడా ఉన్నాయి కాబట్టి మనకి పాటలు యుగావతారికి స్వాగతం అని కూడా పాడుకున్నాం మనం. ప్రతి యుగానికి ఒక భగవంతుడి అవతారం మనకి వస్తూనే ఉంది మన పురాణాల ద్వారా, కథల ద్వారా. అవునా? అవును. కాబట్టి ఈ చైత్రమాసాన్ని మధుమాసం అని కూడా అంటారు. ఇది వసంత ఋతువు. అవును.
అంటారు. అయితే వసంత నవరాత్రులు అనేటప్పటికీ ఇప్పుడు మనకి ప్రకృతి అంతా కూడా మార్పులతోటి వసంత ఋతువు అనేటప్పటికి చెట్లన్నీ పువ్వులతోటి వాళ్ళ ప్రకృతి అంతా పులకరిస్తూ ఆనందంగా ఎంతో ఉంటుంది. చిగురు పువ్వులు వస్తాయి, అసలు ఎక్కడ చూసినా పువ్వులే వచ్చేస్తాయి. ఈ పాల్గొన మాసంలో ఆకంతా రాలిపోతే అప్పటికి కంటి మాఘమాసం నుంచి ఆకు రాలిపోతే ఇక్కడి నుంచి పువ్వులన్నీ వికసించి వసంత ఋతువు వచ్చేటప్పటికి నిండుగా పూలతో నిండిపో ఉంటుంది ప్రకృతి అంతాను. అవునమ్మా. అది అటువంటిది. అయితే ఈ వసంత ఋతువు శరదృతువు రెండు కూడా చాలా భయంకరమైనవి. ఎందుకంటే వాతావరణగా ఆలోచించేటప్పటికీ ఆ శరదృతువులోనూ మార్పులు, వర్షాలు, వీటి మూలంగా అనేక రకాలైన రుగ్మతలతోటి జనాలు బాధపడుతూ చనిపోవటం కూడా జరుగుతుంది కదా శరదృతువులో. అట్లాగే వసంత ఋతువులో కూడా అదే పరిస్థితి. అందుకని దీన్ని 2 మాసాల్ని యమదంష్ట్రాలు అంటారు, యముడి కోరలు. ఈ 2 ఋతువుల్ని. అందుకని ఏమిటంటే ఇప్పుడు ఆ యమదంష్ట్రాల నుంచి మనం కాపాడుకోవాలి అంటే శరద్ ఋతువులో అమ్మవారిని పూజలు చేసి ప్రార్థనలు చేసుకుంటూ పూజలు చేసుకుంటాము రక్ష కోసం. ఈ యమదంష్ట్రాల నుంచి మనం కాపాడుకోవటం కోసం. అట్లాగే వసంత ఋతువులో కూడా దేవీ నవరాత్రులు చేస్తారు. దేవీ నవరాత్రులు, శ్రీరామనవమి ఉత్సవాలు అవన్నీ కూడా చాలా బాగా చక్కగా చేస్తారు. అయితే ఈ వాతావరణ కాలుష్యం వల్ల అటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మనం భగవంతుని ప్రార్థన చేసుకుంటాము, అనుగ్రహాన్ని పొందుతాము, ఆరోగ్యంగా ఉంటాము. సరే, ఇప్పుడు ఈ ఉగాదికి మనం చేసేది ఏమిటాయి అంటే ముఖ్యంగా ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి అయినప్పటికీ ఉగాది పండగ అంటే ఏం చేస్తాం మనం? చక్కగా గుమ్మాలకి మామిడి మండలు, వేప మండలు ఇవన్నీ కడతారు. రంగవల్లులు తీర్చుకుని పూలతో అలంకారాలు చేసుకుని పొద్దున్నే లేచి తలని పెద్దవాళ్ళ చేత చక్కగా నూనె పెట్టించు. ప్రతి పండక్కి పెద్దవాళ్ళ చేత తల మీద నూనె పెట్టించుకుని ఆశీర్వదించుకుని తలంటు పోసుకోవాల్సిందే. అది తలంట్లు పోసుకుని చక్కగా కొత్త బట్టలు కట్టుకుని ఈ ఉగాది పచ్చడి అయినప్పటికీ 6 రుచులు 6 రకాల రుచులు ఉంటాయి కదా అందులో. ఆ 6 రుచులతో ఆ ఉగాది పచ్చడిని భగవంతుడికి నైవేద్యం చేసి మనం ఆనందంగా ఆరగిస్తాం. దీనికి ఉగాది పచ్చడికి మన జీవితాలకి సంబంధం చూసుకుంటే ఎట్లా ఉంటుందంటే, మానవ జీవితం కూడా ఉగాది పచ్చడిలో ఎన్ని రకాల ఇవి ఉన్నాయి. చేదు, పులుపు, వగరు, కారం, తీపి అన్నట్టుగా ఉన్నాయే మన జీవితంలో కూడా ఇవన్నీ వస్తాయి. కాబట్టి జీవితంలో కూడా ఇవన్నీ వస్తాయి కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఉగాది పచ్చడిని కొంతమంది చాలా ఇష్టంగా తింటారు. నేను బాగా తింటాను, చాలా ఇష్టంగా తింటారు. సరే, అది ఆ పచ్చడిని ఎట్లా ఆనందంగా అనుభవిస్తూ తింటారో జీవితంలో వచ్చే ఈ ఒడిదుడుకుల్ని కూడా ఆ ఉగాది పచ్చడిలో ఉండే రుచులలాగా వీటిని కూడా ఆనందంగా, సంతోషంగా, చక్కగా ఆహ్వానిస్తూ అనుభవిస్తూ ఆనందంగా గడుపుకోవాల్సిన సంవత్సరం అన్నమాట. తర్వాత ఉగాది వేప పువ్వు తినటం అనేది చాలా ఆరోగ్యం. తెలిసే వేప పువ్వు తర్వాత కూడా ఉగాది రోజున పచ్చడి చేసుకుని తినటం కాదు, ఉత్తగా కూడా వేప పువ్వుతోటి తినటం అనేది తినటం అనేది తెలుసా నీకు? తెలియదమ్మా. వేప పువ్వు చక్క ఇప్పుడైతే పచ్చిగా చక్క తెల్లగా ఉంటుంది, బాగుంటుంది. అది వరకు చక్క దొడ్లలో వేప చెట్లు అవి ఉండేవి కూడా బోడు పూత అది రాలుతూ ఉంటుంది. దాన్ని అంతా జాగ్రత్తగా పోగు చేసి నీడ పట్టున ఆరబెడితే తెల్లగానే ఉంటుంది. కొంతకాలానికి కాస్త నల్లబడుతుంది అనుకో అది. కానీ దాన్ని ఇప్పుడు కాకరకాయ చేదు తినేవాళ్ళు ఉంటారు, మేము తింటాం బాగా కాకరకాయ ఇష్టంగా, అవునా? ఆ చేదు తినే వాళ్ళకి దాన్ని ఆ ఎండిపోయిన ఆ పచ్చడిని చక్కగా నూనెలో వేయించి ఉప్పు, కారం, జీలకర్ర అలాంటివన్నీ వేసేసి తింటే వేపుతని ఎంతో రుచిగా ఉంటుంది, ఎంతో ఆరోగ్యం ముందర. అట్లాగే దాంతో పచ్చడి కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా పెద్ద తిథులు ఇవి పెట్టేటప్పుడు, పితృకార్యాలప్పుడు మనకు రోజుల్లో వేపూత పచ్చడి కంపల్సరీగా చేసేవాళ్ళు. ఇప్పటికీ కూడా ఇప్పుడు ఇదిగో సిటీల్లోకి వచ్చేటప్పటికి అలాంటివన్నీ చేయొచ్చు చేయకపోతూ తర్వాత విషయం. కానీ బజార్లో కూడా దొరుకుతాయి అంటారు, తెచ్చి చేసేవాళ్ళు శ్రద్ధగా చేసుకునేవాళ్ళు చేస్తూనే ఉంటారు. వేపూత పచ్చడిని కూడా అట్లాగే చేసుకోవచ్చు చక్కగాను. ఆ పచ్చడి కూడా చక్కగా నూనె వేసి ఎర్ర కమ్మని వాసన వస్తుంది వేయిస్తుంటే,
మంచి నోరు అవుతుంది. చక్కగా అది వేయించేసి దాంట్లోకి చింతపండు పులుసు, చక్కగా బెల్లము వేసి, మరి మామూలుగా ఎండు మిరపకాయలు, మినపప్పు, మెంతులు ఇవన్నీ పోపు వేయిస్తాం కదా, అది వేయించి నూరేసి దానిలో నోట్లో నూరకూడదు, రోట్లో నూరకూడదు. ఆ పువ్వుతని వేయించేసిన పువ్వుని ఈ పులుసు ఇవన్నీ వేసేసి ఊరికి కలపటమే. ఇట్లా కలిపేసేసి తింటే ఎంత బాగుంటుందో, ఎంత ఆరోగ్యమో ముందర. నిజంగానే నోరు ఊరుతుందమ్మా. మరి ఎప్పుడు చేసి పెడతారు చెప్పండి? ఈసారి వచ్చేటప్పుడు ముందరగా చెప్తే కొంచెం చేసి పెడతా. మా ఇంట్లో ఉంటుంది స్టాకు వేపపూత. అవునా? అమ్మో, బావారు అలాంటివన్నీ ఓ చేసి పెడతారు. అప్పుడప్పుడు కొంచెం ఏదైనా మనకు కడుపులో ఏదో ఎదుగా శుభ్రంగా వేయించేసుకుని పచ్చడి చాలా మంచిది. కాబట్టి ఆరోగ్యం దృష్ట్యా ఈ వేపూత పచ్చడే కాకుండా వేపూతతో కూరగా చేసుకోండి, కరకరలాడుతూ ఉంటుంది, బాగుంటుంది. వేడివేడిగా తింటుంటే వేయించి ఉప్పు కారం వేసుకుని కారపొడిలాగా. కొంచెం చేదు ఇష్టమైన వాళ్ళు తినగలరు. కాకరకాయ కన్నా చేదు ఉంటుందా అమ్మ? కాకరకాయ అంటే ఏం ఉండదు, కమ్మగా చేసుకుంటే ఏది ఉండదు చేదు. అది పచ్చడి కూడా అట్లా చేసుకుని ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఈ నూతన సంవత్సరాన్ని ఉగాది పచ్చడిలో అనుభవాలన్నిటినీ అనుభవిస్తూ ఆనందంగా గడిపి సంవత్సరాన్ని గడుపుకోవాలని అందరికీ ఆశీస్సులు చెప్తూ. పంచాంగ శ్రవణం కూడా వింటారు కదమ్మా ఆ రోజు? ముఖ్యంగా పంచాంగ శ్రవణం వినాలి. పూర్వం రోజు ఇప్పుడైతే సెల్లులో వస్తున్నాయి, టీవీల్లో వస్తున్నాయి, కానీ మా చిన్నతనం రోజుల్లో అయితే గుళ్ళల్లో పనివేళ ఒక పంతులు గారు వచ్చేసి కూర్చొని చక్కగా చెబితే ఊళ్ళో వాళ్ళందరూ వెళ్ళి ఆ పంచాంగ శ్రవణం వింటూ ఉంటారు. తర్వాత వచ్చి ఇప్పుడు మనం కూడా పంచాంగం తెచ్చుకున్నామంటే తెలిసిన వాళ్ళు కొంచెం చూసుకుని ఆదాయ వ్యయాలు అట్టా ఉన్నాయి, మనం ఇవన్నీ మనం చూసుకుంటూ ఆనందంగా ఆ పంచాంగము అంటే 5 రకాల అంగాలతో కూడినటువంటిది. ఏమిటంటే రాశి, తిథివార నక్షత్రాలు, యోగము, కరణము అనేవి 5 పంచాంగానికి ఉండేటటువంటి లక్షణాలు. వాటినన్నింటినీ చక్కగా పంతులు గారు చెప్తూ ఉంటే అవి విని తర్వాత అందులో మన రాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయో అవన్నీ చూసుకుని ఆనందించుకుంటూ ఈ రకమైన ఉగాది పండగ రోజున అట్లా జరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా మీ కాలంలో ఎలాంటి పిండి వంటలు చేసేవారమ్మా ఉగాది రోజున? ముఖ్యంగా అట్లా ప్రత్యేకంగా ఇప్పుడు సంక్రాంతి పండగకి అరిసెలు చేసుకునేటట్టుగా ఉగాదికి పెద్ద ఏమీ ఉండదు. ఎవరికి ఇష్టమైన వాళ్ళు చేసేసుకుని చక్కగా దాన ధర్మాలు చేసుకోవటం ఒకటి ఉగాది రోజున. పండగ రోజున, పర్వటి రోజున దాన ధర్మాలు చేసుకోవటం, పండగ రోజున పెద్దవాళ్ళకి ఎప్పుడూ నమస్కారం చేసి ఆశీర్వాదాలు తీసుకోవాల్సి. ఆశీర్వాద బలం చాలా గొప్పగా ఉంటుంది. పెద్దవాళ్ళ దగ్గర నుంచి పండగ వచ్చిందంటే పిల్లల చేత పెద్దవాళ్ళకి నమస్కారం చేయించటం అనేది అలవాటు చేయాలి. పండగ వచ్చిన రోజున నేను మా వారికి పెడుతూ ఉంటా. పండగ వచ్చిందంటే దాంట్లో భర్త ఊరికి పెట్టాలి, నువ్వు కూడా పెడుతూ ఉండే నుంచి. రేపు ఉగాదికి పెడతాం చెప్పారు కదా, పెట్టి తప్పకుండా పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకుని ఈ సంవత్సరం అంతా ఆనందంగా గడుపుకోవాలి. నాకు ఒక్కదానికే, మీ అందరికి కూడా చెప్తున్నారు. వాళ్ళకన్నా పెద్దవాళ్ళు ఉంటే నమస్కారం చేసేయటమే, మగవాళ్ళు ఏంటి, ఆడవాళ్ళు ఏమిటి, పిల్లలు ఏమిటి, అందరూ ఆశీస్సుల బలం చాలా ఉంటుంది. ఇప్పుడు దసరా అప్పుడు విజయదశమి రోజున ఏ కొత్త పనైనా ప్రారంభిస్తే విజయం అంటారు. అట్లా మరి ఇది కొత్త సంవత్సరం, మన నూతన సంవత్సరం, ఈ రోజున కూడా అలా ఏమైనా? ఈ కొత్త సంవత్సరంలో మంచి పనులు చేస్తే సంవత్సరం అంతా మంచి మనం చేస్తామని. ఇప్పుడు మనం మంచి పనులు చేస్తే సంవత్సరం అంతా కూడా అట్లా మంచి పనులు చేస్తామని. అట్లాగే ఈ రోజున మనం ఆనందంగా చక్కగా ఉన్నామంటే సంవత్సరం అంతా ఆనందంగా ఉంటామని. ఈ రోజున పిల్లలు చదివించారంటే పిల్లలు చక్కగా సంవత్సరం అంతా బాగా చదువుతారని ఇలాంటి నమ్మకాలు ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా ఉగాది రోజున ప్రారంభం రోజు కాబట్టి ఆ రోజున చేసుకుని సంవత్సరం అంతా ఆనందంగా గడుపుకుంటాం. మరి ఇంకా పాటమ్మా? శ్రీ రఘునందన దశరథ నందన, శ్రీ రఘునందన దశరథ నందన, భద్రాద్రీశ్వర రామా, భద్రాద్రీశ్వర రామా, వైదేహీ ప్రియ వైకుంఠధామా, వైదేహీ ప్రియ వైకుంఠధామా, సదా స్మరామి రామేతి రామ, సదా స్మరామి రామేతి రామ.
శ్రీ రఘునందన దశరథనందన భద్రాద్రీశ్వర రామా. ఈ రకంగా రాముణ్ణి స్మరించుకుంటూ సంవత్సరంగా ఆనందంతో ప్రార్థనలు చేసుకుని రాముడి అనుగ్రహాన్ని పొందాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ధన్యవాదాలమ్మా. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి